ఇక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, అలాగే టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బలపరిచారు. రిటర్నింగ్ అధికారి వనితారాణికి నాగబాబు నామపత్రాలు సమర్పించారు. ఇక మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్, బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, ఇక టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బలపరిచారు. రిటర్నింగ్ అధికారి వనితారాణికి నాగబాబు నామపత్రాలు సమర్పించారు. మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ అందుబాటులో ఉన్నారు. రైట్ శివ, ఇప్పటికే చూసుకుంటే ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు నామినేషన్ దాఖలు చేయడం మనం చూస్తున్నాం. అయితే ఎప్పుడు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది, ఈ నామినేషన్ ప్రక్రియలో ఎవరెవరు పాల్గొన్నారు, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి శివ? కూడా 5 ఎమ్మెల్సీలు ఖాళీ అని దీంట్లో జనసేన కోటా కింద నాగబాబు కొద్దిసేపటి మధ్యాహ్నం 2 గంటలకి నామినేషన్ దాఖలు చేశారు. సరిగ్గా 1:56 నిమిషాలకి ఆయన ముహూర్తం పెట్టుకున్న ప్రకారం 1:56 నిమిషాలకి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. నాగబాబు అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు అతన్ని బలపరిచారు. నాగబాబు నామినేషన్ కార్యక్రమంలో లోకేష్ తో పాటు మంత్రి నాదెండ్ల మనోహర్, పల్లా శ్రీనివాస్, కొణతాల రామకృష్ణ, విష్ణుకుమార్ రాజు, బొలిశెట్టి శ్రీనివాసులు పాల్గొన్నారు. రిటర్నింగ్ అధికారి వనితా రాణికి నామినేషన్ పత్రాన్ని నాగబాబు అందజేశారు. అంతకుముందు నాగబాబు అసెంబ్లీకి వచ్చిన సమయంలో కూడా నారా లోకేష్, అలాగే పలువురు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు ఎదురు వెళ్లి మరీ స్వాగతం పలికిన పరిస్థితి కనిపిస్తా ఉంది. నారా లోకేష్ నాగబాబుకి ముందుగానే కంగ్రాట్స్ చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. వెంటనే 2:56 నిమిషాలకి ఆయన నామినేషన్ దాఖలు చేశారు. రత్నం. రైట్ శివ, ఇక అదే విధంగా చూసుకుంటే ఆయన వేసిన నామినేషన్ అభ్యర్థిత్వాన్ని మంత్రి నారా లోకేష్, అలాగే బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా బలపరచడం కూడా మనం చూస్తున్నాం. ఇక దీనికి సంబంధించి ఎలా చూడొచ్చుంటారంటే నాగబాబు పక్కన వీళ్ళందరూ ఉన్నారని చెప్పుకోవచ్చుంటారు. అంటే కూటమి ప్రభుత్వం నుంచి కూడా, అదేవిధంగా జనసేన తరపు నుంచి కూడా నాగబాబుని కావాలని ఈ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నిలబెట్టడానికి ఒక ప్రధాన కారణం ఏమైనా ఉందనుకోవచ్చుంటారా? చూసుకుంటే గతంలో నాగబాబుకు సంబంధించి కూడా పార్లమెంట్ ఎన్నికల సమయంలో, అంటే సాధారణమైన ఎన్నికల సమయంలో కూడా ఆయన అనకాపల్లి ఎంపీ సీట్ అడిగారు. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణాలు, మారిన పరిణామాల నేపథ్యంలో కూడా ఆయన్ని బీజేపీ కోటాకి వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మొన్న 3 రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా మరొకసారి నాగబాబుకి రాజ్యసభ పంపాలని చెప్పి భావించారు. కానీ అప్పుడు కూడా ఒకటి బీజేపీకి వెళ్ళడం, 2 రాజీనామా చేసి టీడీపీలో చేరిన వారికి ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడంతో అప్పుడు కూడా ఆయనకు వాయిదా పడింది. తాజాగా అదే రోజు 3 అభ్యర్థులు ఖరారు చేసే సమయంలో కూడా నాగబాబుని ఎమ్మెల్సీని చేసి మంత్రిని చేస్తామని చెప్పి చంద్రబాబు ఒక ప్రకటన అయితే చేశాడు బహిరంగంగా. ఆ ప్రకటన చేసిన దానిలో భాగంగానే ఈ రోజు 5 ఎమ్మెల్సీ కోటాకి సంబంధించి, ఎమ్మెల్యే కోటలో 5 ఎమ్మెల్సీకి సంబంధించి 1 ఎమ్మెల్సీని జనసేన కేటాయించారు. దానిలో భాగంగానే నాగబాబుకి అందజేయడం జరిగింది. నిన్న నాగబాబు జనసేన ఎమ్మెల్యేలు 10 మంది కూడా నాదెండ్ల మనోహర్ నేతృత్వంలో 10 మంది ఎమ్మెల్యేలు నాగబాబుని మద్దతు పలుకుతూ కూడా సంతకాలు చేశారు. ఈ రోజు ఆయన 1:56 నిమిషాలకు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన్ని బలపరుస్తూ కూడా టీడీపీ తరఫున నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్, బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ వీరు బలపరుస్తూ కూడా సంతకాలు చేశారు. రత్నం. రైట్, థ్యాంక్ యూ శివ. రైట్, ఇక సినీ నటుడు అలాగే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు ఇప్పుడు మనం చూస్తున్నాం నామినేషన్ దాఖలు చేయడం. దానికి సంబంధించిన విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ పైన. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు ఈ నామినేషన్ దాఖలు చేశారు. అయితే నాగబాబు అభ్యర్థిత్వాన్ని అటు మంత్రి నారా లోకేష్, ఇక అదేవిధంగా బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు బలపరచడం కూడా మనం చూస్తున్నాం. ఇక రిటర్నింగ్ అధికారి వనితారాణికి నాగబాబు ఈ
ఈ నామపత్రాలను కూడా సమర్పించారు. ఇక ఈ కార్యక్రమంలో అటు మంత్రి నాదెండ్ల మనోహర్ కానీ ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, పులిశెట్టి శ్రీనివాస్ పాల్గొనడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఎప్పటి నుంచో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టక ముందు నుంచి కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో పోటీ చేసిన మొదలు నుంచి నాగబాబుకి అనేక సార్లు అటు రాజ్యసభ సభ్యునిగా అవకాశం వస్తుందని చెప్పి కూడా ఎమ్మెల్యేగా, ఎంపీగా ఈ విధంగా అనేకమైన ఆరోపణలు తెరపైకి వచ్చినాయి. అనేకమైన అవకాశాలు ఆయనకి ఇస్తున్నట్లు కూడా చెప్పారు. బట్ ఏది కూడా ఆయనకి కన్ఫర్మ్ కాలేదు. ఇక ఎట్టకేలకు ఇప్పుడు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబుని ఖరారు చేయడం, ఇక ఆ అభ్యర్థిగా అటు జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు నామినేషన్ వేయడం కూడా మనం చూస్తున్నాం. అయితే ఈరోజు ఏపీ అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి వనితారాణికి నామినేషన్ పత్రాలను కూడా ఆయన సమర్పిస్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. నాగబాబు అభ్యర్థిత్వాన్ని బలపరచడానికి నారా లోకేష్ కూడా ఇక్కడికి రావడం కూడా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి బీజేపీ నుంచి బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు కానీ, అదేవిధంగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ కూడా ఈ అభ్యర్థిత్వాన్ని బలపరచడానికి అక్కడ చేరుకోవడం కూడా మనం చూస్తున్నాం. రైట్, ఇక మనం చూస్తున్నాం నాగబాబు ఏదైతే కొణిదెల నాగబాబు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న విజువల్స్ ని మనం చూస్తున్నాం. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ముందుగా నాగబాబుని రాజ్యసభకు పంపిస్తారనే వార్తలు తెరపైకి వచ్చినాయి. అయితే విజయసాయిరెడ్డి రాజీనామాతో ఏదైతే ఒక స్థానం ఖాళీ అయింది, ఆ స్థానంలో ఇటు నాగబాబుని పంపించాలి అని అప్పుడే ఆలోచించినట్లు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మధ్య ఈ విషయానికి సంబంధించి చర్చలు జరిగినట్లు కూడా కొన్ని వార్తలు అప్పట్లో తెరపైకి వచ్చినాయి. ఇక అయితే వాటికి ఒక పుల్ స్టాప్ పడినట్లుగానే ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేయడం కూడా మనం చూస్తున్నాం. ఇక ఆ విషయం పక్కన పెడితే నాగబాబుకి క్యాబినెట్ లో కూడా తీసుకోవాలని ఇక అప్పట్లో కూడా నిర్ణయించారు. ఆ నిర్ణయం పైన కూడా కొన్ని వార్తలు కూడా తెరపైకి వచ్చినాయి. సోషల్ మీడియాలో కొన్ని నెగిటివ్ కామెంట్స్ రావడం కూడా అప్పుడు మనం చూసాం. ఈ విధంగా ఏదైతే నాగబాబుని క్యాబినెట్ లో తీసుకుంటారు అని చెప్పి, ఎందుకంటే టీడీపీ తరపు నుంచి ఎంతో మంది సీనియర్ నాయకులు ఉన్నారు. పార్టీ కోసం గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ కోసం వెనుదిరగకుండా ఎంతో టీడీపీ తరపున ప్రచారం చేసి పార్టీ తరపున నిలబడి వర్క్ చేస్తున్న ఎంతో సీనియర్ నాయకులు ఉంటే జనసేన తరపు నుంచి నాగబాబుని క్యాబినెట్కి ఎలా పంపిస్తారని చెప్పి ఆ పార్టీలో అంతర్గత విమర్శలు రావడం, అంతర్గత పోరు రావడం కూడా మనం చూస్తున్నాం. ఇక అది అనౌన్స్ చేసినప్పటికీ కూడా ఒకవేళ పంపిస్తారేమో క్యాబినెట్కి అని చెప్పినా కూడా అక్కడ కూడా కుదరలేదు. ఇక ఎట్టకేలకు ఇప్పుడైతే ఎమ్మెల్సీ అభ్యర్థిగా జనసేన ప్రధాన అభ్యర్థి నాగబాబుని ఖరారు చేయడం, ఇక ఆయన కొణిదెల నాగబాబు నామినేషన్ దాఖలు చేయడం కూడా మనం చూస్తున్నాం. చివరకు ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడిన అనంతరం ఈ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా నాగబాబు పేరును కూడా పవన్ కళ్యాణ్ ఖరారు చేసినట్లు కూడా మనకు అర్థమవుతుంది.